ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలను చదువుదాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఏమని రాయబడిందంటే, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుడు మనల్ని పిలిచాడు. ఎలాగని పిలిచాడు? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం కొంచెం డీప్గా ఆలోచన చేయాలి. ఎలా ఆలోచన చేయాలి? అనాది సంకల్పము ఆయన మనల్ని పిలవడము, మనం పిలువబడడం. ఆయన అందరినీ పిలిచాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం వర్స్ 10. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. హల్లెలూయా. మీరు పిలువబడిన పిలుపును మరియు ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఒకసారి పిలిచాడు కదా, మళ్ళీ దాన్ని నిశ్చయపరచుకోవడం ఏంటి? దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం ఏంటి? దేవుడు నేను పిలిచిన పిలుపును నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాల్సిందే. కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే ఎగ్జాంపుల్, మనం చాలాసార్లు టికెట్స్ బుక్ చేస్తాం, దేనికి రిజర్వేషన్ బుక్ చేస్తాం.
తత్కాల్లోనో దాంట్లో దీంట్లో బుక్ చేస్తాం. కానీ మనం రైల్ ట్రైన్ ఆ టైం వరకు మనకు కన్ఫామ్ కాకపోతే, కొన్నిసార్లు మనం ఏదైతే పేమెంట్ చేస్తామో అది రిటర్న్ అవుతుంది అంటిల్ అన్లెస్ మనకి కన్ఫామ్ అయితే తప్ప. కన్ఫామ్ అయింది ఆ తర్వాత నువ్వు కంపల్సరీ ట్రైన్ కావచ్చు లేదా ఆ ఫ్లైట్ కావచ్చు, నువ్వు ఎక్కాల్సి వస్తుంది. నీ కాలింగ్ని నువ్వు కన్ఫర్మ్ చేసుకోవడము చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఈరోజు ప్రియమైన దేవునులారా, పిలువబడిన వారు అనేకులు అని రాయబడి ఉంది, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమంది. పిలువబడిన వారు అందరూ, కానీ ఏర్పాటులో ఉన్నవారు కొద్దిమంది. ఈ పిలువబడిన వారు అనేకుల్లో నుండి ఏర్పాటులోకి వెళ్ళాలి. ఒకవేళ నువ్వు ఏర్పాటులోకి వెళ్ళకపోతే, పిలువబడినప్పటికీ ఏర్పాట్లు నువ్వు లేనందున నిత్యత్వం నీకు దొరకకపోవచ్చు. అనేకులు పరలోక రాజ్యం రావాలని భూమి నలుదిశల నుంచి అనేకులు వస్తారు, కానీ దేవుని వాక్యం చెప్తుంది తెలుసా, పరలోక మార్గము ఇరుకైన మార్గము, అందులో కొందరు మాత్రమే ప్రవేశిస్తారు. బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యం వెళ్తారని. ఎక్కడైనా రాయబడి ఉందా? ఆ మధ్యలో ఒక ఆయన వాక్యం బోధిస్తూ ఏమన్నాడంటే, జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు గనుక మనమందరము నిత్యత్వంలో ఉంటాం. అర్థమైందా ఈ మాట? జగత్తు పునాది వేయబడక ముందు మనం అందరం ఏర్పాటు చేయబడ్డాం, అది నిజమే. కానీ మనం పిలువబడ్డాం, ఏర్పాటులోనికి వెళ్ళాలి. ఏర్పాటులో నుంచి పరిశుద్ధపరచబడాలి. జీవితము ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, కాలింగ్ స్టేజ్ నుంచి చూజన్ స్టేజ్కి మనం ఎంటర్ కావాలి. అది గనక కాకపోతే, మనం ఏర్పాటులోనికి గనక వెళ్ళకపోతే మనం నిత్యత్వంలోకి వెళ్ళలేం. అందుకని ఇక్కడ రాయబడింది 2 Peter 1:10, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకై మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఈ మాట, ఈ 2 వచనాలు చూస్తే, మీరిట్టి క్రియలు చేయువారైతే అంటే మీరు పిలువబడిన దానిలో నుండి ఏర్పాటులోకి రావటానికి మీ క్రియలు మంచివైతే మీరు ఏర్పాటులోకి వెళ్తారు. మీ ఏర్పాటు నిశ్చయిత అయితే మీరు నిత్యత్వంలోకి వెళ్తారు. దెర్ ఇస్ అ ప్రాసెస్. ఇంక నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, చర్చ్కి వెళ్ళాను కదా, ప్రతి గుంపులో జాయిన్ అయిపోయాను కదా, ఆ గుంపులో ఈ గుంపులో జాయిన్ అయిపోయాను కనుక నాకు కంప్లీట్గా పరలోక రాజ్యం ఉంటుంది అని అంటే ఇట్స్ అ నాన్ సెన్స్. ఏ గుంపులో జాయిన్ అయినా నీకు నిత్యత్వం ఆ గుంపును బట్టి కలుగుతుంది అని అంటే నువ్వు ఒక భ్రమలో ఉన్నావని అర్థం. గుంపులను బట్టి లేక ఆయా ప్రేయర్ సెంటర్స్ని బట్టి నీకు పరలోక రాజ్యం నిశ్చయించబడదు, కానీ నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని బట్టి నిశ్చయించబడుతుంది, నీ క్రియలను బట్టి నిశ్చయించబడుతుంది. చాలాసార్లు దేవుని నమ్ముకున్నట్టుగానే ఉంటారు, కానీ వారి క్రియలు ఎంత భయంకరంగా ఉంటాయి తెలుసా? ఆ మధ్యకాలంలో ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసినారు, మేము పక్కా హిందూస్మి, కానీ మేము రక్షించబడ్డాం. నాకు 2 కుమారులు ఉన్నారు. రక్షించబడిన తర్వాత నేను అనుకున్నాను, నా కుమారునికి మంచి క్రైస్తవ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేయాలనుకున్నాను. అప్పుడు
మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము. ఒకరు చెప్పారు, పలానా కుటుంబం చాలా భక్తి కలిగిన కుటుంబం అండి అని చెప్పారు. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మాయిని చూసాము, మంచిగా ఉందనిపించింది. పక్కన వాళ్ళు చాలామంది చెప్పారు, ఓ వాళ్ళు చాలా ప్రేయర్ అండి, వాళ్ళు చాలా ప్రేయర్లో ఉంటారండి అని అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి మా అబ్బాయికి వివాహం చేశాం. వివాహం చేసిన రోజు నుంచి నెల రోజులు మా ఇంట్లో మాకు నరకాన్ని చూపించింది. ఆమె ఏం చేసిందంట? నరకాన్ని చూపించింది. ఆమె రివర్స్లో మా మీదనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసులు పెట్టింది. టిల్ టుడే మేము కోర్టు చుట్టూ తిరుగుతున్నాము. టిల్ టుడే కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థన కలిగిన కుటుంబమే అని అనుకున్నాం. కానీ అయ్యా, వారి నోట్లో నుండి ఎన్ని బండబూతులు వస్తాయి తెలుసా? ఏమొస్తాయంట చెప్పండి, ఏమొస్తాయి? చర్చ్కి వెళ్ళినప్పుడు ఓకే, ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు, చర్చ్లో కూర్చున్నప్పుడు ఆ చర్చ్లో ఉన్న విధానం చూస్తే వీళ్ళు దేవదూతల్లా కనబడుతూ ఉన్నారు. ఎలా కనబడతారంట చెప్పాలంతా? చర్చ్లో కూర్చున్నప్పుడు దేవదూతల్లా కనబడతారు. చర్చ్ బయటికి రాగానే చాలు, వాళ్ళ నోర్లు తెరవగానే చాలు, పెద్ద దయ్యాల్లా కనబడతారయ్యా. ఆ బూతులు ఈవెన్ అన్యులైన మాట్లాడరు, అన్ని డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు. అంతా నాన్ సెన్స్. ఈ నామకార్థపు క్రైస్తవులను చూసి వీళ్ళు దేవుని బిడ్డలు అని అనుకుంటే మనం భ్రమపడాల్సిందే. అయ్యా, 7 సంవత్సరాల నుంచి నేను నరకాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి ఫోన్లో ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేశాను. ఏం చేయాలి? ఈ సమస్య. మేము దేవుణ్ణి నమ్ముకున్నాము, ఇప్పుడు మేము తిట్టలేము, మేము అనలేము. రివర్స్లో మా మీదనే కేసులు పెట్టారు. అయినా సరే భరించుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవులారా, ఇప్పుడు చర్చ్కి వెళ్ళాం, బ్యాప్టిజం తీసుకున్నాం, బల్ల తీసుకున్నాం, ఇమీడియట్గా పరలోకం వెళ్ళిపోతామా? చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది సంఘాల్లో ఉండి ఉంటారు. కొన్నిసార్లు హృదయం ఎంతో వేదన అనిపిస్తుంది. అయ్యో, ఇలాంటి భ్రష్టు పట్టిన వాళ్ళు సంఘాల్లో ఉన్నారే, వాళ్ళని చూసి అన్యులు మారు మనసు పొందుతారా? అన్యులు వీళ్ళని చూసి అయ్యో ఈ దేవుడు చాలా గొప్పవాడు అని అనగలుగుతారా? ఆ మధ్యకాలంలో ఒక స్కూల్లో టీచర్స్ అందరూ కలిసి భోజనం చేసేటప్పుడు అందులో ఒక టీచర్, ప్రభుని నమ్ముకున్న టీచర్ ఉన్నారు, తక్కిన వాళ్ళు కూడా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. భోజనం తినేటప్పుడు ఎంత గలీజ్ మాటలు మాట్లాడుతున్న మాటలు చెప్తూ ఉంటే, బ్రదర్ ఆమె ఇట్లాంటి మీతో నోరు తెరిచి చెప్పొద్దు కానీ అగో ఆమె ఇట్లా మాట్లాడుద్ది. మరి సండే ఆమె ఎలా తయారవుతుంది తెలుసా బ్రదర్? అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు బ్రదర్. అసలు బైబుల్ ఆమె మనకే చెప్పుద్ది బ్రదర్. మరి మాట్లాడే మాటలు, అసలు ఆమె అక్కడ చెప్పిన మాటలు కనుక నేను ఇక్కడ స్టేజ్ మీద మీకు చెప్పలేను. మీకు తెలుసా, మంచి పేర్లు పెట్టుకుంటారు, దేవుని బిడ్డల పేరు పెట్టుకుంటారు. వారి నోరు తెరిస్తే వీళ్ళ బ్రతికేం బ్రతికి ఇది. అది కూడా అన్యుల మధ్యలో ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు వారికి ఎలాంటి సువార్త నువ్వు ప్రకటించగలుగుతావు? ఇంకోసారి సువార్త చెప్పగలుగుతావా? లేదు బ్రదర్, నేను చర్చ్కి వెళ్ళి ఒక రోజరీ చదివేస్తే సరిపోద్ది అని అనుకుంటుందంట ఆమె. ఏంటి, ఒక రోజరీ చదివేస్తాను, అటు ఇటు దూతాను, ఇలా ఇలా అనేస్తే కథం అయిపోద్ది, పోతావా పరలోకం? ప్రియమైన దేవులారా, చాలా ఈజీ కాదు. దేవుడు నిన్ను పిలిచాడు అని అంటే అది మామూలు విషయం కాదు. కానీ నువ్వేమనుకుంటావంటే, సహజంగా మనం అందరం కొంతమంది ఏమనుకుంటారు, నన్ను పిలిచాడంటే నేను ఎంత గ్రేట్ తెలుసా,
నేను ఎంత గ్రేట్ తెలుసా? నో, ఆయన అందరినీ పిలిచాడు. ఇప్పుడు నీ టెస్ట్ స్టార్ట్ అవుద్ది. పిలువబడిన దగ్గర నుంచి నువ్వు ఏర్పాటులోకి నువ్వు నడవాలి. నడవాలంటే ఏం చేయాలి అనంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తాడు. నీ హృదయంలో ఎంత నీచమైన చెడ్డ ఆలోచనలతో నిండి ఉన్నావు, లేదా మంచి హృదయం కలిగి ఉన్నావు, నీ హృదయాన్ని ఆయన టెస్ట్ చేస్తాడు. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం ఇలాగ రాయబడి ఉంది చూడండి, 26వ వచనం. నా కుమారుడా, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నీ హృదయాన్ని నాకివ్వు. నా మార్గములు నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము, నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. వేశ్య లోతైన గొయ్యి, వేశ్య లోతైన గొయ్యి, పరాయి స్త్రీ ఇరుకైన గుంట. మీకు తెలుసా, మనం దేవుని దగ్గరకు వస్తాం, దేవుని సన్నిధానంలో కూర్చుంటాం, కానీ మన హృదయం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. హృదయం ఎక్కడుందంట? దేవునికి చాలా దూరంగా ఉందంట. ప్రభు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. లేదు ప్రభా, నా పర్సులో నుంచి ఒక 500 నోట్ నీకు ఇవ్వగలుగుతాను. ప్రభువా, నా పర్సులో నుంచి ఓ 10,000 నీకు ఇవ్వగలుగుతాను. ప్రభువా, నా పర్సు నుంచి, నా అకౌంట్ నుంచి ఓ 1,00,000 రూపాయలు నీకు ఇస్తాను. కానీ నా హృదయాన్ని మాత్రము ఎందుకో తెలుసా? హృదయంలో సగం ఉంటుంది. ఒకవేళ 100% అనేది మన హృదయం అని అనుకుంటే, దాంట్లో 10%, 5%, 1%, కొంతమంది మహా ఎక్కువ అంటే 20%. ఇంకొంతమంది అసలు నీ హృదయాన్ని మొత్తాన్ని దేవునికి ఇచ్చావా? అందుకే దేవుడు అంటాడు, నీ హృదయం మొత్తం కావాలి నాకు, హాఫ్ నాకు వద్దు, సగం ఒక సైడ్ నేను వాడుకుంటాను ప్రభా, నా హృదయాన్ని సగం నువ్వు వాడుకో, ఆ సగం చెరి సగం. నో, దేవుడు ఏమంటున్నాడంటే నీ హృదయం మొత్తం కావాలి నాకు. అంటే మొత్తం ఇవ్వాలి అని అంటే నేను కొన్ని ఉన్నాయి కదా సీక్రెట్ సిన్స్. బయట మన ప్రొఫైల్ చాలా నీట్గా ఉంటుంది, మన పేరెంట్స్ దగ్గర మన ప్రొఫైల్ చాలా నీట్గా కాపాడుకుంటాం. కొంతమంది బయట మన బంధువుల దగ్గరికి వెళ్తే మన ప్రొఫైల్ కొంచెం నీట్గానే ఉంటుంది, కానీ మన ప్రొఫైల్ అంతా కూడా మన ఫ్రెండ్స్ దగ్గర, ఆ తర్వాత మన హృదయంలో మనకు తెలిసిన సీక్రెట్ సిన్స్ అన్ని అక్కడ చెడిపోయి ఉంటుంది. ఇప్పుడు నీ హృదయం మొత్తం ఇవ్వు. నేను సిగరెట్స్ తాగేవాడిని, ఇప్పుడు నేను యేసు ప్రభుని పూర్తిగా నా హృదయం ఇవ్వాలంటే ఎలాగనా? నేను సీక్రెట్గా తంబాకు తినేవాడిని, సీక్రెట్గా గుట్కాలు తింటాను, సీక్రెట్గా ఆల్కహాల్ తీసుకుంటాను, సీక్రెట్గా వ్యభిచారం. అందుకే ఇక్కడ రాయబడి ఉంది, పరాయి స్త్రీ జోలికి పోవద్దు, వ్యభిచారం చేయవద్దు. ఏమని రాయబడింది ఇక్కడ చూడండి, వేశ్య లోతైన గొయ్యి, పరాయి స్త్రీ ఇరుకైన గుంట, ఇలాంటి వాటిని నువ్వు విడిచిపెట్టు. అంటే బ్రదర్, సైతాన్ మాటలు మాట్లాడొద్దు, విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టు. పాపపు సంబంధమైంది నీ జీవితంలో ఏది ఉండటానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు మెయింటైన్ చేస్తున్నట్లయితే, ఓ ప్రక్కన దేవుడు, ఇంకో ప్రక్కన చెడ్డవాటిని నువ్వు మెయింటైన్ చేస్తే, ఏర్పాటులోనికి నువ్వు ఎంత మాత్రం రా. నీ ఫోన్ కూడా ఎలాంటి బూతులకి అడ్డగా మారటానికి వీల్లేదు. నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరును పరిశుద్ధంగా జీవించండి.
ఎవరికొచ్చు ఇంచాల్సిన అవసరం లేదు. నా జీవితం దేవుడు చూడాలి, ఆయన చెప్పాలి ఓకే అని ఆయన చెప్పాలి. ఎవరు చెప్పాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరు చెప్పాలి చెప్పండి? నీవు బ్రతికే చక్కగా లేదు. దేవుడు అంటున్నాడు నీవు హృదయం నీవు డబల్ గేమ్స్ ఆడొద్దు దేవునితో. ఉంటే ఇటైనా ఉండు, ఉంటే అటైనా ఉండు. కానీ రెండింటి మధ్యలో అటు లోకము, అటు లోకపు చేష్టలు, అటు బూతులు, అటు మోహం చూపు, అటు అన్ని చేసుకుంటూ ఇటేమో దేవుడు అని అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు నీవు? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నిన్ను మోసం చేసుకుంటున్నావేమో. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు నీ హృదయం మొత్తం కావాలి నాకు. రెండోది ఏమంటున్నాడు తెలుసా? నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. అంటే దేవుడు చెప్పే మాటలు నీకు ఇష్టపడాలి. ఈరోజు దేవుడు నన్ను పిలిచాడు, కానీ నేను ఏర్పాటులోకి వెళ్ళాలంటే నా క్రియలు సరిగా లేకపోతే నేను వెళ్ళలేను. నీ హృదయం ఎలా ఉంది? నీకు ఓపిక అనేది ఉందా? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నీ వ్యక్తిగత జీవితం ఎలాగుంది? పైకి దేవుని దగ్గరకు వస్తున్నావు, కానీ నీ హృదయము దేవునికి యోగ్యకరంగా ఉంటుందా? ఒక్కసారి పరీక్షించుకో. మోసపోకు, దేవుడు వెక్కిరించబడడు. నిన్ను మోసం చేసుకోవద్దు. దేవా నన్ను క్షమించండి, దేవా నేను చెడిపోయానయ్యా, ఓపిక లేక, ఓర్చుకోలేక, నా జీవితం నీ వాగ్దానం మీద కట్టుకోకుండా నాకు ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తాను. నీ వాక్యము నన్ను పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు అర్హతలు యోగ్యతలు కోల్పోయానయ్యా. తండ్రి నన్ను క్షమించు. వేషధారణ బ్రతుకు నుంచి విడుదల దయచేయి. యోగ్యంగా మనుషుల కోసం కాదు, ఎవరి కోసమో కాదు, నీ కొరకు జీవించే కృపను దయచేవా. మహోన్నతుడా, మా గొప్ప తండ్రి రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ శరీరం ప్రభా, నా కొరకై బలి అయిపోయిన నీ శరీరాన్ని ఆ సిలువలో ప్రభువా నా కోసం భరించిన శరీరం ఇదిగో మేము పుచ్చుకొనిచుండగా ప్రభువా మీరు మాకు తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. యోగ్యతలు అర్హతలు లేకపోయినప్పటికీ ప్రభువా మమ్మల్ని ప్రేమించి ఆకాశాన్ని విడిచిపెట్టి వచ్చావు. నీకు కృతజ్ఞతలయ్యా. మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనాలు. ఈ సమయం నాకు ఇచ్చిన అయ్యగారికి నా వందనాలు. అన్న ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అమ్మగారికి ఎవరికో ప్రార్థన చేస్తుంటే మీకు ఎవరికైనా బాగోలేకపోతే ముందుకు రండి, మీ లోకముల కోసం ప్రార్థన చేస్తా అన్నాడు. నేను అక్కడ నుంచున్నాను, రాలేక అక్కడే ఉండి నేను నాకు మనసులో రోధిస్తూ ప్రార్థన చేసుకుంటున్నాను. ఇన్స్టంట్ హీలింగ్. నేను ఇంకా నుంచోలేక కూర్చొని ఆశ్చర్యపోయాను. రూమ్కి వెళ్తున్నా కూడా నేను అసలు నమ్మలేకపోతున్నా ఆ ఇన్స్టంట్ మిరాకిల్ని. ఎలా జరిగింది ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక. యాక్చువల్గా అందరికి ప్రే చేయాలని లేకుండా సడన్గా స్పిరిట్లో ఇన్స్పైర్ చేయబడ్డా. తర్వాత అందరూ ప్రే చేసినప్పుడు వచ్చి చెప్తున్నాడు, ఇక్కడ నుంచి సడన్గా తన కాళ్ళు మొత్తం కూడా కరెంట్ షాక్ వస్తే ఎలా అవుతుందో అలాగ అయిపోయి తనకున్న పెయిన్ అంతా వెళ్ళిపోయిందంట. చెప్పలు కూడా దేవుడు స్తుతించామా. ఆమేన్, హల్లెలూయా. ఐ బిలీవ్ గాడ్.
నేను దేవుని నమ్ముతున్నా. చెప్పండి అందరూ, చెప్పండి గట్టిగా. దేవుడు అద్భుతకరుడు, ఆయన అద్భుతాలను చేసే దేవుడు. హల్లెలూయా. నమ్మినట్లయితే మనం దేవుని యొక్క మహిమను చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ అద్భుత కార్యాలు చూస్తున్నారు కదా. దైవజనులు అపోస్తులు పౌలు గారు ప్రార్థన చేయగానే దేవుని ద్వారా అనేక అద్భుతములు జరుగుచున్నవి. వివాహాలు జరగని వారికి వివాహాలు జరుగుచున్నవి. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. అనేక అద్భుతాలు జరుగుచున్నాయి గనక మీరు కూడా దీవించబడాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాం. రండి, దీవించబడండి. ఈరోజు మనమంతా కూడా రక్షించబడి ప్రభు యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాము. ఆయన యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో మనం అనుభవిస్తున్నాము. ఈ రక్షణ ఈరోజు మనం అందరం ఉచితంగా అనుభవిస్తూ ఉన్నాం. దీని కొరకై నేను కానివ్వండి, మీరు కానివ్వండి, ఏం వెల చెల్లించలేదు. కానీ దీని కొరకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణమును అర్పించినాడు. అనగా ఈ రక్షణ కొరకై వెల చెల్లించబడింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన దానికి వెల చెల్లించాడు. మనం దాన్ని ఉచితంగా అనుభవిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము ప్రసారం చేయడంలో మా ఉద్దేశం ఆ అమూల్యమైన రక్షణని అనేకుల యొద్దకు తీసుకుని వెళ్ళాలని, ఆ రక్షణ అనేకులకు ప్రచురము చేయాలని, అందరినీ రక్షణలోకి నడిపించాలని మేము పడుతున్న ఈ యొక్క ప్రయాసంలో మీ యొక్క ప్రార్థన సహకారంతో, అదే రీతిగా అమూల్యమైన మీ యొక్క కానుకలతో మమ్మల్ని స్పాన్సర్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటకు ప్రోత్సహించాలని ప్రభు పేరిట కోరుతున్నాను. స్పాన్సర్ చేయవలసిన వారందరూ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయాలి, మమ్మల్ని ప్రోత్సహించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. Our address, Spirit Mind Ministries, Post Box number 113, Ammakonda, Varangal 506001. Our address, Spreading Fire Ministries, VVR Complex, first floor, opposite Subedari Police Station, Hanmakonda, Varangal. Our pin code number 506001.